వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అదేవిధంగా వాళ్ళు చూసిన మార్గంలో మనము నడవాలి, ఆ ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. బట్ అన్ఫార్చునేట్ గా జస్ట్ ఇంతకు ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అందరూ కూడా అంటే ఐకమత్యంగా ఉండాలి. అంటే ఇష్యూ గురించి ఇక్కడే ఇష్యూ అయితే సో ఓకే మేము గవర్నమెంట్ అఫీషియల్స్ మనకు వేరే వాళ్ళు దాన్ని వేరే విధంగా ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. అంటే ఈ సైడ్ మన ఫ్యామిలీలో ఏదైనా గొడవ జరిగితే వేరే ఫ్యామిలీ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అగ్రెసివ్గా వేరే డైరెక్షన్ లో తీసుకుని చేసుకుంటారు. బట్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది రెగ్యులర్ గా నా దగ్గరికి వచ్చే వాళ్ళే ఉంటారు. ఫార్చునేట్ అన్ఫార్చునేట్ కానీ డిపెండింగ్ కావాలంటే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు కలుసుకునే ఉంటారు. బట్ అంటే మనకి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన నాకన్నా మీకు ఎక్కువ మంది తెలుసు. సాయంగా చెప్పండి నేను కష్టంగా కలిసామని కూడా. సో ముఖ్యంగా ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే యంగ్ జనరేషన్ ఉన్నారో వాళ్ళకి తెలియాలి. అంటే అప్పట్లో మనకి 60-70 years బ్యాక్ వాళ్ళు చేసిన ఉద్యమాలు కావచ్చు, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు అప్పుడు ఎటువంటి కళలు అంటే మన దేశం ఎలా ఉండాలి, పబ్లిక్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు చాలా కలలు కానీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మనకి స్వాతంత్రం వచ్చింది. తర్వాత చాలా రకాల స్కీమ్స్ వచ్చాయి, ప్రోగ్రామ్స్ వచ్చాయి, జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా తెలియాలి. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఇక్కడ కొన్ని ఇష్యూస్ అనేది కూడా రేజ్ చేశారు. ముఖ్యంగా మనకి ఈ పవన్ సో చెప్పారంటే మెయిన్ మనకి ఈ ఆత్మ గౌరవానికి ప్రతీక అనేది. సో లాస్ట్ టైం కూడా మేము వచ్చామంటే లాస్ట్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉండేది. సో అప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ అనేది అంటే స్పీచెస్ అవి పెట్టుకొని సో ఆ రోజు కొంతమంది ఏదో ఒక 5 lakhs మేము రిపేర్ చేసుకుంటాము అంటే అది ఇవ్వడం జరిగింది. బట్ మనకి శ్రీరామ్ జరిగినాయి పేమెంట్ జరగలేదు అనేది అసలు నేను చూస్తాను. నేను ఈ 1 week 10 days అది రిలీజ్ చేపిస్తాను అమౌంట్ కూడా. బట్ మనకి చాలా మంది ఏమంటే కాస్త టోటల్ రిజర్వేషన్ కావాలి అడిగారు. అది మనము ఇమీడియట్ గా ఎస్టిమేషన్స్ కూడా వేసి మీరు కూడా ఒక 3-4 members ముందుకు వస్తే సో దట్ వారికి ఈ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయని చెప్తే దాని విధంగా ఎస్టిమేషన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయించి సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా డిస్కస్ చేసి మనకి కావాల్సిన అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. సో అదేవిధంగా కొన్ని ఇష్యూస్ అదర్ ఇష్యూస్ ఏమైనా మీరు మనకి అది కూడా అంటే ఒకవేళ అంటే మేము ఏమంటే కమిటీ ఉంటుంది. జనరల్ గా మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా కమిటీస్ ఉంటాయి. సో దాంట్లో మనకి రిపోర్ట్ రావాలి ఉంటుంది. ఇప్పుడు మీరు 3-4 లొకేషన్స్ అనేది మేజర్గా మీరు మెన్షన్ చేస్తారా మీరు నోట్ చేసుకుంటారు. సో వాటిని ఖచ్చితంగా బట్ అన్ఫార్చునేట్ గా మన జిల్లాలో ఒక స్కీమ్ వచ్చింది. సో అది యూత్ గురించి మాట్లాడే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది ఇంపార్టెంట్ అనేది. సో దాని ముఖ్య ఉద్దేశం కూడా ఏమంటే మనకి యూత్ వాళ్ళకి మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఈవెంట్ ఎంప్లాయ్ చేసుకోవడానికి ఎంప్లాయ్ చేసుకోవాలి. సో మనకి ఏమంటే యూత్ తర్వాత ఎలిజిబుల్ వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది వస్తుంది. సో వారి ఇంటర్వ్యూ కొంతమందికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్కీమ్ కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాము. సో అదేవిధంగా మీరు ఎప్పుడు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మమ్మల్ని ఎప్పుడు కావచ్చు. సో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మీరు రావడానికి మీరు ఏసీఎంపీ గారు ఏసీఎంపీ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. సో ఈ ఫంక్షన్ ఏదైతే మనము జరుపుకున్నామో
అంటే ఖచ్చితంగా ఇక్కడే జరగాలి, ఈ రూట్ లో జరగాలి అని అడిగేది కాబట్టి ఇక్కడే మనము జరుపుకుంటున్నాము. అదర్వైజ్ మనకి ఫిగర్ చూస్తే ఈ కలెక్టరేట్ ఉంది, అదేవిధంగా వేరే దగ్గర కూడా మనం జరుపుకునే వాళ్ళం. బట్ ఇది సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా అటాచ్మెంట్ ఉంది, ఇక్కడే జరపాలి అని అడిగారు కాబట్టి ఇక్కడ నేను కూడా ఊరికే మరి అక్కడే జరపడం చెప్పాను. బట్ ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇయర్ దీన్ని కొంత నేను లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా ఈ ఇంటర్నల్ గా ఏదైనా రెగ్యులేషన్ జరుగుతుంది అనుకుంటాం. బట్ పైన ఏదో సెట్ చేశారు, సీరియస్ అది కావాలని చెప్పారు. బట్ నెక్స్ట్ ఖచ్చితంగా మనకి ఇంటీరియర్స్ మాత్రం మార్చడం జరుగుతుంది. అది మాత్రం మేము హామీ చెప్తాను. సో అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ ఇష్యూస్ కానీ ఉన్నా కూడా మనకి కొంత ఫైనాన్షియల్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా మేము పర్సన్ చేస్తున్నాము. లాస్ట్ 20 days కొంత అమౌంట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యింది. సో మనం కూడా రెగ్యులర్ గా ఎవ్రీ 15 days కి ఎంతైతే మనకి కాంపెన్సేషన్ ఉందో అది కూడా మనకి పెండింగ్ బిల్స్ అది డీటెయిల్స్ పంపిస్తున్నాము. సో అందరూ తొందరగా క్లియర్ చేయడానికి ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాము. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ విజేసిన మీ అందరికీ కూడా మరొకసారి బాబు జగన్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఏదైతే ముఖ్యంగా వీళ్ళు భారత రత్న పిటిషన్స్ ఇచ్చారో అది కూడా మేము గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. 90% అట్టడు కాదు. నేను వెళ్ళాను కదా, నాకు తెలుసు. నేను క్యాంప్ వల్ల ఎవరు ఉంటారు, ఎవరితో తినాలి, ఎవరితో అంటున్నారు. ఒక్కరు మాట్లాడారు. చాలా వస్తూ ఉంటే దుబాయ్కి వెళ్ళి, మస్కట్కి వెళ్ళి, ఖతార్కి వెళ్ళి మాట్లాడారు. వారికి భారతదేశం వీటికి పూలదండలు, వారికి చాలా రైతులు జీవితం నైపుణ్యం. వాటితో కూడా దేవుడు, వీటితో కూడా దేవుడు. ఈ రోజు స్కూల్లో ఎవరు ఉంటారు చెప్పండి? ప్రభుత్వ స్కూల్లో ఎవరు ఉంటారు? గుండె మీద చదువుకుని చెప్పండి. ఒకరు తెలుగు పేదవారు కాదు. రోజు రోజుకు 1,10,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి ఏమైనా ఖర్చు పెడితే కనీసం బాధలు నేర్చుకున్నా లక్షలాది రూపాయలు సాధించి టీచర్ చదువు చెప్తారు. ఏం పట్టించుకోవాలి? మీ బిడ్డల కట్టండి, మా బిడ్డలకు ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. అది అదు ఇక్కడ 3 కోట్ల పిల్లలు ఎంత మంది అడిగారు. ఇల్లు 3 ఇళ్ళు దళితులకు ఇల్లు అడగరు. ఎవరు అడగాలి? సమస్యలు మీరు అడగాలి. ఇవన్నీ పెద్ద పెద్ద నాకు గొప్ప లక్ష రాజకీయాలు ఎవరు అడగాలి? నేను రివ్యూ చేస్తే ఇందిరమ్మ ఇల్లు 2 సంవత్సరాలు గొప్ప 52 ఇల్లు కట్టుకున్న అవి గొప్పలు. భర్త వెనుక భార్య నటి వెనుక కొట్టు లక్షలు ఎందుకు మాట్లాడలేదు? ఐలాపూర్ దళితుల గురించి మీ దళిత బిడ్డలు ఎమ్మెల్సీ కాలేదా? మీ దళిత బిడ్డలు మంత్రులు కాలేదా? ఎందుకు మాట్లాడరు దళితుల అవసరం గురించి? ఏం కావాలి అసలు మనకు? పేదోడికి ఇల్లు లేదు, పేదోడికి చదువు లేదు, రేషన్ కార్డు లేదు. 4 అంతస్తున్నోడికి రేషన్ కార్డు ఉంటుంది, 3 రేషన్ కార్డు ఉంటుంది. అధికారులు అడుగుతున్న ప్రభుత్వం అధికార వ్యవస్థను ప్రశ్నించకూడదు. రండి అని అడిగారు. రండి ఐలాపూర్ దళితుల అవసరాలు బంగారు తెలంగాణ, ఉప్పుకోట తెలంగాణ దేవబాబు దిగచ్చేది ప్రభుత్వం 2,45,00,000 సాంక్షన్ చేసింది. అడగాలి. ఓకే, ఇదంతా ఒకే అడిగిన కావాలంటే నిజంగా చూస్తున్నా. చాలా నేను శాసనసభ్యులుగా ఇక్కడ శాసనసభ చేస్తున్నా, సిగ్గుపడుతున్నాను, అవమానాలు పేరుతుందని చెప్తాను. ఎవరికి నేను పదవి ఉంటే వెళ్ళకపోతే ఉన్నోడు భక్తులు నేర్చుకున్నాడు, ఉన్నోడు అన్ని రకాలుగా నేర్చుకున్నాడు, లేనోడు ముఖ్యంగా దీనికి ప్రధాన బాధ్యత మీరే ప్రధాన. ఏ స్కీమ్ వచ్చిన అనుభవం, ఏ స్కీమ్ వచ్చిన అనుభవం మీరు అందరూ ఉపయోగండి. ఎన్నో చూసినప్పుడు ఏ ఆఫీసర్తో కేసులు చూద్దాం. 10 ఎకరాల నుండి పెంచారు. ఆంధ్రప్రదేశ్ దళితులు పెంచడం కాదు, అడుగుతున్న అధికారులు నమ్ముతారు, నేను ఉపయోగం చెప్తారు. చిన్నాండి ఎందుకు వస్తుంది అనవలకు పెంచాడు, ఎందుకు వస్తుంది అనవలకు ఎవరు కదా. ఇంకా 75 ఏళ్ళు అయింది, ఇప్పటికి 27 లక్షల మందికి ఇల్లు, అలా 90% రైతులు ఈ సబ్జెక్ట్ ఎవరు. పోయిన సంవత్సరం 3,50,000 డ్రాప్ అవుతుంది. 10 ఏళ్ళ దూర పాలనలో 10 లక్షల మంది డ్రాప్ అవుట్స్ 6,30,000 తెలుసు. 10 సంవత్సరాలలో 6,30,000
37,000 6,000 స్కూళ్ళు మూసేసాడు. పోయిన సంవత్సరం 1,850 స్కూళ్ళు మూసేసాడు. ఈ సంవత్సరం 1,931 జీరో అయిపోయింది. ఎవరు అడుగుతారు? ఎవరు పేద పిల్లలు ఎవరు పడతారు? చివరికి ఉన్న ఒక విద్య కూడా అన్ని అంటున్నారు పిల్లలు. ఇది సడన్ టీచర్లు లక్ష రూపాయలు జీతాలు ఇచ్చినందుకు చదువు చెప్తారు. జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మనమందరం ఈ ఉత్సవంలో పాల్గొంటున్నాం. గర్వపడుతూ గతంలో జరిగినటువంటి కార్యక్రమాలను బేరీజు వేసుకుంటూ రాబోయే తరానికి మనం ఇచ్చేటటువంటి సందేశాన్ని ఐకమత్యంగా సమైక్యంగా ఈ దేశ ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచన మేరకు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వారి కుమార్తె స్పీకర్ గారు మీరా కుమారి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ఎక్కడ వస్తువులు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా ఇప్పుడే బంగారు సాయిబు గారు మాట్లాడుతూ కొన్ని రైతులు కొన్ని గ్రామాల్లో రైతులకు భూముల పట్ల కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల కానీ కలెక్టర్ గారికి చెప్పినటువంటి విషయాన్ని ఆ బాధ్యత కలెక్టర్ గారికే కాదు మన అందరి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ కలెక్టర్ గారితో కోరుకునేది సార్ ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లేదు, రాములు గారు సిద్ధిరాములు గారు చాలా మంది ఇక్కడ లేదు, ఇక్కడ భగవంతుడు వాళ్ళని తీసుకెళ్ళాడు. కానీ వాస్తవం అంబేద్కర్ భవన్ లాగా దీన్ని మనం ఏ రోజైతే మనం వాళ్ళకు అడిషనల్ గా మనం తీసుకున్నా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎప్పుడూ మూసి ఉంచుతారు. దీన్ని మూసి ఉంచకుండా దీన్ని కూడా ఒక కార్యాలయం లాగా దీన్ని కూడా ఒక గుడిలాగా మనం ప్రతిరోజు సందర్శించి దీని ద్వారా సమాజంలో జరిగేటటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరినీ పట్టణంలో ఉన్నటువంటి అందరికీ అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.